అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. నీవెప్పుడైనా నీ కుటుంబం చేతే నువ్వు తిరస్కరించబడ్డావా? నీవెవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళే నిన్ను చేదరించుకుంటూ ఉన్నారా? సమస్యలన్నీ నీ చుట్టూతా కంచె వేసినట్టుగా ఉన్నాయా? అయితే ఈ వీడియో నీకోసమేనండి. మరి యోసేపు జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే, మరి యోసేపు తండ్రి అయిన యాకోబుకి ప్రియమైనటువంటి వాడండి కుమారుడు. కానీ మరి అన్నల చేత, సొంత అన్నల చేతే గుంతలో వేయబడి మరి పరాయి దేశానికి బానిసగా అమ్మివేయబడ్డాడండి యోసేపు. కానీ యోసేపు బానిసగా ఇతర దేశంలో ఉన్నప్పటికీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదండి. మరి చేయని తప్పుకి జైల్లో వేయబడ్డాడు. మరి జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు కూడా దేవుడు యోసేపు చేతిని విడిచిపెట్టలేదండి. ఆ తర్వాత మరి జైలు నుండి మరి రాజభవనానికి వెళ్ళాడు. అక్కడి నుండి మరి ఈజిప్ట్‌లోనే రెండవ అధికారిగా నించున్నాడండి. ఏ అన్నదమ్ములైతే అతన్ని తిరస్కరించారో, వద్దనుకున్నారో, అసహించుకున్నారో ఆ అన్నలే తిండి గుంజల కోసం మరి యోసేపు ఎదురుగా నిలబడడం జరిగిందండి. అప్పుడు యోసేపు అన్నాడు, మీరు నన్ను హింసించినా కానీ లేదా మీరు నా కీడు కొరకు చేసినా కానీ నాకు అది మేలే జరిగిందని. అవునండి, ఈరోజు మనుషులు మన కీడునే చూడొచ్చు లేదా మన కీడు కొరకే ఆశించవచ్చు, కానీ ఆ కీడును కూడా దేవుడు మరి మేలుగా మార్చబోతున్నాడండి. మరి నీ జీవితంలో అన్నీ కన్నీళ్ళే, అన్నీ సమస్యలే, అన్నీ చేదరింపులే, అన్నీ అవమానాలే అని బాధపడుతూ ఉన్నావా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడండి. ఇదిగో ఆశీర్వాదం మరి 100 రెట్ల ఆశీర్వాదం నీ మీదకు వచ్చేటట్లుగా దేవుడు మరి ఈరోజు నీతోనే మరి మాట్లాడుతున్నాడండి. నీకు సహాయకుడిగా ఉంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా.